మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. In the book of Psalms 127:2 we read, "It is vain for you to rise up early, to sit up late, to eat the bread of sorrow, for so he giveth his beloved sleep." So my beloved wife always says we are struggling so hard, we are working so hard, we are working in the morning, we are working in the afternoon, we are working in the night, we are working late night. But our friends, our relatives, our neighbors, they are not working so hard, but God is blessing them. She says, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే అవర్ ఫ్రెండ్స్, అవర్ రిలేటివ్స్, అవర్ నేబర్స్, వాళ్ళని దేవుడు ప్రేమించుచున్నాడు. కాబట్టి వాళ్ళు కష్టపడకపోయినా, శ్రమ పడకపోయినా, వాళ్ళు నిద్రించుచుండగా వాళ్ళకి దేవుడు ఇచ్చుచున్నాడు. కానీ మనం పొద్దున్నే కష్టపడుతున్నాం, మధ్యాహ్నం కష్టపడుతున్నాం, రాత్రి కష్టపడుతున్నాం, లేట్ నైట్ కష్టపడుతున్నాము. మనం పడుతున్న కష్టానికి అకార్డింగ్లీ ప్రతిఫలము దొరకటం లేదు. ఎందుకు దొరకటం లేదంటే దేవుడు మనల్ని ప్రేమించటము లేదు. దేవుడు ప్రేమిస్తే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. సో వీఆర్ వర్కింగ్ సో హార్డ్. ఇఫ్ గాడ్ లవ్స్ us, then without working also God will give you results. Without studying also we can pass the exams. So according to this verse, my wife always says, she always taunts me that our all efforts are in vain. So we have to love God, and if God gives us result, the result will be ours. Praise the Lord.